వైసీపీ అధినేత జగన్ పై మంత్రి సవిత మండిపడ్డారు. పాదయాత్ర కాకపోతే జగన్ ని పొర్లు దండాలు పెట్టుకోమనండి, చంద్రబాబుకి సినిమా చూపించేంత సీన్ జగన్ కి లేదు అన్నారామె. ప్రతిపక్షంలో ఉండగా అమరావతికి ఓకే చెప్పి ఆ తర్వాత మూడు ముక్కలాట ఆడారు అంటూ విమర్శించారు. చంద్రబాబు నాయుడు గారికి సినిమా చూపించేంత స్థాయి జగన్మోహన్ రెడ్డి గారికి కాదు. క్లారిటీగా ప్రజలందరూ క్లారిటీ ఇచ్చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి హీరో ఎవరో విలన్ ఎవరో ప్రజలు పబ్లిక్గా క్లారిటీగా చెప్పారు. ఈయన రోజుకో సినిమా కాదు, రోజుకో సినిమా ఆయనకే కనిపిస్తూ ఉంది. నేను అనేది 5 సంవత్సరాలు ఆయన చేయలేని పనులు ఈరోజు మేము చేస్తున్నాం. ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా మేము అభివృద్ధిలో పరుగులు పెడుతున్నాం. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు రాజధాని అమరావతి అన్నారా లేదా? మీ మీడియా సోదరులు కూడా ఉన్నారు. మరి గంటకో మాట పూటకో మాట, మళ్ళీ ఈరోజు మళ్ళీ మావిగారిని అంటారు పాదయాత్ర కాకపోతే పొరుల దండాలు పెట్టుకోమనండి, మాకేం అభ్యంతరం లేదు. మేము కులాల మధ్య ప్రాంతాల మధ్య మేము చిచ్చు పెట్టేవాళ్ళం కాదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉనికి కోసం మొన్నటి రోజేమో మూడు ముక్కలాట ఆడారు. ఆ రోజు మావిగారిని గుర్తురాలా జగన్మోహన్ రెడ్డి గారికి. ఆ రోజు అమరావతి రైతులపైన ఏ విధంగా ప్రవర్తించారో, ముఖ్యంగా మహిళలపైన ఏ విధంగా ప్రవర్తించారో, ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారో మనం అందరం చూసాం. అందరూ ఆనంద బాష్పాలతో అభినందనలతో ముగ్గులేసి కూడా ఈరోజు ప్రతి గ్రామంలో కూడా సంబరాలు చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి మావిగారిని అంటున్నారంటే మరి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఎవరో స్క్రిప్ట్ రాసిస్తున్నారు. స్క్రిప్ట్ రాసిచ్చి